వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. నిన్న చంద్రుడిని సమీపించగానే సంకేతాలు కోల్పోయిన ఇస్రో నేడు చంద్రుడిపై ల్యాండర్ను గుర్తించామని శివన్ ప్రకటన. ప్రయాణికుల ప్రాణాలు గాలికి వదిలేసిన డ్రైవర్ అన్న ఫోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్టీరింగ్ గాల్లో వదిలేసిన TSRTC డ్రైవర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా ఈస్నాపూర్ చౌరస్తాలో దారుణం. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలకు విద్యుత్ షాక్. ఒకరి పరిస్థితి విషమం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ K. శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ ఎక్కడంతో తాము కనుగొన్నామని శివన్ తెలిపారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ విక్రమ్ కు సంబంధించిన ఫోటోలు తీసిందని వెల్లడించారు. ల్యాండర్ను యాక్టివేట్ చేసేందుకు సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకు విక్రమ్ నుంచి తమకు ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు. త్వరలోనే ల్యాండర్ ఇస్రో భూకేంద్రం మధ్య సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుంచి భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే నార్కట్పల్లి డిపో బస్ డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతూ TSRTC డ్రైవర్ ఫోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు బస్ డ్రైవర్ గాలికి వదిలేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్యాంప్ ఆఫీసులో సుజాతనగర్ మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లను లబ్ధిదారులకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఈస్నాపూర్ చౌరస్తాలో దారుణం చోటు చేసుకుంది. ఈస్నాపూర్ చౌరస్తాలో ఊహించిన ప్రమాదం చోటు చేసుకుని భార్యాభర్తల పాలిట మృత్యుశాపంగా మారింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలపై విద్యుత్ వైర్ తెగిపడడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరికి విద్యుత్ షాక్ గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూర్తిగా బైక్ తగలబడింది. నిర్మల్ జిల్లా మూతల్లో వినాయక నవరాత్రులు పురస్కరించుకొని మండల కేంద్రమైన మూతల్లోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో లంబోదరుడు కొలువుదీరి ప్రత్యేక పూజలు అందుకున్నాడు. వాడవాడలా దాదాపు చిన్న పెద్ద వినాయక మండపాలు మొత్తం 17 ఉన్నాయి. వినాయకులకు పండితులు మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని గ్రామాల్లో ముతల్ CI శ్రీనివాస్, SI అశోక్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో AITUC, IFTU, JACల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా RDO కార్యాలయం ముందు జరగబోయే గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కడారి సునీల్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. రవిచంద్రన్ రాష్ట్ర అధ్యక్షులు కోరారు. AITUC పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం సాయి గార్డెన్ పెద్దపల్లిలో జరుపుతా ఉన్నాం. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లాలో 14 మండలాల్లో, పట్టణాలు, నగరాలలో AITUC విస్తరణ, AITUC అనుబంధ రంగాల నిర్మాణం పటిష్టం చేసి మొత్తం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక దీక్షలాగా కార్మిక వర్గ పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయేటువంటి రోజులలో ఒక పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడానికి ఈ యొక్క సమావేశంలో కీలక తీర్మానాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి, NTPC, అదేవిధంగా బసంత్ నగర్, అదేవిధంగా FCIలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఈ ఉన్నటువంటి జిల్లాలో సంఘటిత, అసంఘటిత కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి AITUC పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించడానికి ఈ సమావేశంలో తీర్మానాలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఒక పోరాట
ప్రణాళికను కూడా రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. రేపు వచ్చేటువంటి వర్షాకాల అసెంబ్లీ శాసనసభ సమావేశాల సందర్భంగా మొత్తం అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద మొత్తం చెలో అసెంబ్లీ కార్యక్రమాల్ని కూడా నిర్వహించడానికి కూడా పోరాట రూపాలు నిర్వహించడానికి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి వెంటనే కేసీఆర్ గారు ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ హమాలీ కార్మికులకు కానీ ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని చేసి ఆ చట్టం అమలయ్యేటట్టు ఇలా ఆయన ప్రత్యేకమైనటువంటి జీవోలు బడ్జెట్లు కేటాయించి అసంఘటిత రంగానికి ఒక చట్టం చేసి అసెంబ్లీలో పాస్ చేసి అసంఘటిత రంగానికి ప్రతి నెల 18,000 రూపాయలు చెల్లించేటువంటి విధంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో సమాన పనికి సమాన వేతనం మరి చెల్లించేటువంటి విధంగా హమాలీలకు మరి 50 సంవత్సరాలు నిండినటువంటి హమాలీ కార్మికులకు మరి ప్రతి నెల పెన్షన్ 3,000 రూపాయలు అందించేటువంటి విధంగా మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు కేటాయించేటువంటి విధంగా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు మరి 18 రూపాయలు చెల్లించేటువంటి విధంగా ఆయన కసరత్తు ప్రారంభించి చట్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ కార్యక్రమాలు ఏఐటీసీ అనుబంధ రంగాల వారీగా ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ఏఐటీసీ అనుబంధ రంగాల పోరాటాలు చెలో అసెంబ్లీ కార్యక్రమాలు కూడా చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి యొక్క హక్కులు రక్షించుకున్నటువంటి విధంగా మేము సమరశీల పోరాటాలకు సిద్ధం కావడానికి ఈ యొక్క జిల్లా కౌన్సిల్ సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని రాసనగూడెం పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికపై అవగాహన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడిన అనంతరం ఊర్లోని పాదయాత్ర చేసి రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు నీళ్లు ఇవ్వకుండా వేరే చోటికి పంపిస్తున్నారని ఆయన అన్నారు. ఇలా చేయకుండా D83, D86 ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆయన కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. లేనిపోని మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నందన గార్డెన్లోని 9న జరిగే సమావేశంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నిన్న జరిగినటువంటి రైతుల యొక్క ధర్నా D83, 86 కెనాల్ కాలువల యొక్క నీళ్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ చేపట్టిన ధర్నాకు అశేష ప్రజావాహిని పాల్గొని ధర్నాను జయప్రదం చేసిన రైతులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసు అధికారులకు అందరికీ జిల్లా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఉద్యమాన్ని ఈ నీటి D83, D86 టెలియండ్ వరకు చివరి భూముల వరకు SRSP కాలువల లైనింగ్ ఏవైతున్నాయో ఆ లైనింగ్ ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కోసం రేపు 9వ తారీఖు నాడు డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీ మీటింగ్, జిల్లా కార్యవర్గ సమావేశం నందన గార్డెన్లో 1 o'clock ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా కార్యవర్గంలో సుల్తానాబాద్లో చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని యోజన అంటే ప్రిపరేటరీ మీటింగ్, దాని తయారీ, అదేవిధంగా చెలో కలెక్టరేట్ D83, D86 వాటర్ కోసం, ఇదేమో ప్రజలకు సంబంధించిన ఆందోళనాత్మకమైన కార్యక్రమాలు రూపొందించడం కోసం డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీలో చర్చ చేసి దాన్ని ఆమోదించడం కోసం మీటింగ్. మరి ఆర్గనైజేషన్ పరంగా నియోజకవర్గాల వారిగా సాధారణ సభ్యత్వము, క్రియాశీల సభ్యత్వము, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలు, ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు బీజేపీ రాష్ట్ర పార్టీ. అందులో భాగంగా శ్రీ రమణి గారు, వారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, శ్రీ ఇనుగాల పెద్దిరెడ్డి గారు మాజీ గారు అధికార ప్రతినిధి, డాక్టర్ ఓఎస్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు,
అదేవిధంగా శ్రీ పెద్దలు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వీళ్ళందరూ పాల్గొని మొత్తము సాయంత్రం వరకు అనేక విషయాలు క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం, అదేవిధంగా 17వ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినాన్ని జరపడం కోసం కార్యక్రమాలు, అదే రోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కనబట్టి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచన పత్రం రావడం జరిగింది. అంతేకాకుండా అనేక విషయాలు మాట్లాడడం కోసం నాయకులు విచ్చేయబోతున్నారు. ఇందులో జిల్లాలో ఉండబడేటువంటి బూత్ కమిటీ అధ్యక్షులను మొదలుకొని పై స్థాయి వాళ్ళందరూ కూడా విధిగా సమావేశానికి రావాలని జిల్లా పార్టీ పక్షాన అందరినీ కోరడం జరుగుతుంది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సుబాబుల్ పంట పొలంలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 నుంచి 3 నెలల క్రితం నుంచి శవం చెట్టుకు వేలాడుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామం శివారులో సుబాబుల్ తోటలో సుమారుగా కొనతాలపల్లి నుంచి చౌటుపల్లి వెళ్ళే రోడ్డులో 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత సుబాబుల తోటలో గుర్తు తెలియని వ్యక్తి యొక్క లుంగి పంచి టవలు కనబడ్డాయి. ఒక వ్యక్తి చూసి మనకిచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరపగా ఆ వ్యక్తి సుమారు ఒక 2 నుంచి 3 నెలల క్రితమే ఆ ప్లేస్లో ఉరివేసుకున్నట్లుగాను అక్కడ మనకి దొరికిన ఆధారాలను బట్టి నందిగామ డాక్టర్ గారు అయిన సాయికృష్ణ గారిని స్వయంగా తీసుకొచ్చి అక్కడే శవ పరీక్ష చేయించాలి. మా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లోను మరియు నా స్టేషన్లోనూ ఉన్న మిస్సింగ్ కేసులను వెరిఫై చేయించి తొందరగా కేసును పరిష్కరిస్తాను. నిర్మల్ జిల్లా డిఆర్ఓ సోమేశ్వరం ఆధ్వర్యంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం సమావేశం ఏర్పాటు చేశారు. అధునాతన ఓటర్ల నమోదు పరిశీలన శిబిరాన్ని వెంటనే కలెక్టర్ ఎంఆర్ఓ కార్యంలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. బిఎల్ఓ నిత్య విధి నిర్వహణ తీరుపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పోషెట్టి, సయ్యద్ మజర్, మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ రఫీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ఓటర్ లిస్టు పై వారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ పార్టీస్ వారు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ చర్చించినటువంటి విషయాలు ఏంటంటే కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరేది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చాలా మట్టుకు కొన్ని మున్సిపాలిటీలు హైకోర్టు పోవడానికి కారణము దాని గురించి మనం పర్యవేక్షించాల్సింది పోయి ఈరోజు బిఎల్ఓస్ని పాత పద్ధతిలో లోపలనే బిఎల్ఓస్ని తీసుకొచ్చి డోర్ టు డోర్ సర్వే చేసి మళ్ళీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. ఇలా ఇచ్చుకుంటూ చాలాసార్లు మేము ఎన్నోసార్లు ఇచ్చినాము. ఇప్పటివరకు ఓటర్ లిస్టులో పేర్లు ఎటు పోతున్నాయో, ఈ వార్డులో ఎక్కిస్తే మరో వార్డుకి వెళ్ళిపోతున్నాయి. వివిధ గ్రామాల ప్రాంతాల నుంచి ఓట్లు కూడా నిర్మల్కు కూడా రావడం జరిగింది. దీనిపైన వెరిఫికేషన్ కార్యక్రమం అన్నది పెట్టిర్రు. సరే, సంతోషము. ఆ వెరిఫికేషన్ కార్యక్రమము మీరు ఒక స్ట్రిక్ట్లీగా ఒక నియమ నిబంధనతోటి దానిపై మీరు ఒక గ్రూపుగా సర్వే చేస్తూ బిఎల్ఓస్ పైన కూడా సర్వే చేస్తూ పర్ఫెక్ట్గా ఇది చేసినట్టయితే నెల లోపల ఒక మంచి ఓటర్ లిస్టు బయటకు వస్తుంది. ఈ ఓటర్ లిస్టులో గతంలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. అవకతవకల్ని చూసుకొని ఈరోజు చాలామంది హైకోర్టు పోవడం జరిగింది. దాన్ని పునరుద్ధరించడానికి మీరందరూ సహాయ సహకారాలు నిర్మల్ పట్టణ ప్రజలు అందిస్తారు. ప్రధానంగా ఏంటిదంటే ఏదైతే ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి నూతన ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్టినరు. ఓటు ఫామ్ 6 ఎలా ఫిలప్ చేసుకోవాలా, ఫామ్ 6 నింపకుండా పర్వాలేదు, కేవలం మనం ఆధార్ కార్డు తీసుకోకపోతే అక్కడ స్కాన్ అయిపోతాయని చెప్పేసి ఒక న్యూ పద్ధతిలో గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది జూనియర్ మన ఆర్డీఓ ఆఫీసులో. ఆర్డీఓ ఆఫీసు కోకస్కం నటరాజ్ మిల్ వరకు ఇక్కడ నిర్మల్ పట్టణ ప్రజలకు చాలా దూరం అవుతుంది. ఆ యొక్క మిషన్ని ఇక్కడ తహసీల్ ఆఫీసులో పెట్టినట్టయితే నిర్మల్ పట్టణ ప్రాంత ప్రజలకు
మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టినట్టయితే నిర్మల్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం సి బెనగల్ గ్రామంలో 43 పందులు చోరీకి పాల్పడిన కేసులో 5 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 40,000 రూపాయలు, 10 పందులు, ఒక టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు మంత్రాలయం పోలీసులు తెలిపారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క పందుల దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా వారు ఈ యొక్క సి బెనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26/8/2019 తేదీ రాత్రి 25 పందులను దొంగలించినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో 30 తేదీ రాత్రి 18 పందులను దొంగలించి బెంగళూరులో కొన్ని పందులను అమ్మినట్టుగా వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ 2 కేసులలో వారిని ముద్దాయిలుగా నిర్ధారించుకొని వారి వద్ద నుండి ఒక వాహనము AP 21 TX 4371 అనే ఒక వాహనాన్ని మరియు 10 పందులను పందులు అమ్మగా వచ్చిన నగదును 40,000 రూపాయల నగదును వారి వద్ద స్వాధీనం చేసుకొని పై 2 కేసుల్లో ముద్దాయిలుగా నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచారు. నల్గొండ జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 నూతన సవరణ చట్టంపై నల్గొండ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారి రుక్మిణీదేవి, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ మెంబర్లు హిమగిరి, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ చింతమల్ల గురువయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న వస్తు సేవల నాణ్యత, చెల్లిస్తున్నటువంటి బిల్లుల విషయంలో రసీదులు ఎలా పొందాలి, వస్తు యొక్క నాణ్యత లోపం జరిగినప్పుడు ఫోరంలో కేసులు ఎలా వేయాలి, వినియోగదారులు ఎలాంటి ఫలితాలను పొందాలి అనే అంశం మీద వినియోగదారులకు సమాచార వివరాలను తెలియజేశారు. మనందరం కలిసి వెళ్ళినప్పుడు సార్ కూడా మాతో పాటు టిఫిన్ చేసినా చేయకపోయినా పరిస్థితి ఎట్లా ఉన్నా తిరిగి అసలు నల్గొండలో ఎక్కడ చూసినా పసుపు రంగు పూసి చికెన్ అమ్మి ఆ చేతులకు పూసేవాడికి మనం అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత భయంకరంగా ఉండేదంటే అదంతా క్యాన్సర్ వచ్చేదానికి బాగా ఇన్ఫెక్షన్ లాంటిది. అలాంటి దాన్ని ఇవాళ తెల్లకూలు చూస్తున్నాం మనం నల్గొండలో. ఎవరన్నా నాటుకోడో ఇంకేదన్నా కట్ చేపిస్తే ఒరిజినల్ పసుపు అండి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చినాం. దానికి మన ఖలీల్ సార్ చాలా కృషి చేసిర్రు, ఇబ్బంది పడుతూ సంతోషంగా తిరిగి చేశారు. దాంతో పాటు ఆయిల్ కల్తీల మీద కూడా బాగా దాడులు చేపించారు. రాష్ట్రంలోనే మనం అత్యధికంగా చేశాం. దాంట్లో కూడా భాగంగా అవి కేసులు పెండింగ్ లో నడుస్తున్నాయి. అట్లాగే చిన్న విషయానికి స్పందించాల్సింది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఈ చిన్న విషయాన్ని పట్టించుకోరనుకుంటారో అక్కడే ఎక్కువ మోసం జరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు నరసింహరావు గారు బస్ ఎక్కినప్పుడు చిన్న శీల లాంటిది, ఒక కొయ్య లాంటిది, అది బయటికి వెళ్ళి అది పట్టుకొని పట్టు చీర తిరిగింది కాబట్టి ఏంది బస్సులో ఎక్కి ఇట్లా అయ్యింది, నేను కార్లో పోతే అయిపోయేది, ఫంక్షన్ పోతూ ఇబ్బంది పడాల్సి వచ్చింది మా ఫ్యామిలీ అని స్పందించడం వల్ల అదే బస్సులో వేరే వాళ్ళకు కూడా చీర తిరిగింది. కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఇదంతా ఎక్కడ తిరుగుతాం, మనం ఏడా పెట్టుకుంటామని వదిలేస్తే సార్ అలా స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక రాచర్ల జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థి 17 సంవత్సరాల యాపకాయల వంశీ అనే యువకుడు గుండెపోటుతో కాలేజ్ బస్సులోనే మృతి చెందాడు. కాలేజ్ నుంచి రామరెడ్డిపల్లి గ్రామానికి బస్సులో వెళ్తుండగా ఆకస్మికంగా మృతి చెందాడు. వంశీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదని వంశీ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్నమావంది, పెద్దమావంది, బండారపల్లి గ్రామాల్లో గ్రామ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు వేయడం జరిగింది. ఎన్నికైన పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని ఎంపీపీ బుద్దే రాజేశ్వరరావు మండల కోఆర్డినేటర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారని ఎంపీపీ తెలిపారు. మరి సకాలంలో ఎరువులు అందించడం కానీ, అదేవిధంగా ఈరోజు పెన్షన్లు 1000 పెన్షన్ 2000 ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏదైతే 1500 పెన్షన్ 3000 ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా పేదవాళ్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116 రూపాయలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీ ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పెడితే 12,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా ఈరోజు భారతదేశంలోని ఆశ్చర్యపడే విధంగా గ్రామ పల్లెలన్నీ కూడా
మరి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 30 రోజుల ప్రణాళిక కూడా పెట్టి ఈరోజు మన గ్రామాలన్నింటినీ కూడా మరి ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ కేవలం ఇలా మన ముఖ్యమంత్రి మరి ఒక రైతు బిడ్డ, ప్రజలు కష్టాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టే ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ పార్టీని అందరినీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ కమిటీలు అందరూ కూడా అధ్యక్షులు కానీ, అనుబంధ సంస్థల అధ్యక్షులు కానీ తప్పకుండా మరి పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మరి పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు చైల్డ్ లైన్ 1098 భద్రాద్రి కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ 1098 18 సంవత్సరాలలోపు బాలబాలికల కోసం పనిచేసే ఉచిత సేవా కేంద్రమని, బాలలకు సంబంధించిన సమస్యలు, బాల కార్మికులు, బాల్య వివాహాలు, బడి బయట పిల్లలు, భిక్షాటన చేస్తున్న బాలలు, బాలల అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు, బడిలో బడి బయట వేధింపులకు గురవుతున్న పిల్లల సమాచారం తెలిస్తే చైల్డ్ లైన్ 1098కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. కానీ ఆ పాప ఏమన్నా తప్పు చేసిందా? తప్పు చేయలేదు. తప్పు చేసిందైతే చెప్తుందా? చెప్పదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇబ్బంది పెట్టాలని ఎక్కువగా ఇంట్లో వాళ్ళే ఈ యొక్క మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మీ వయసులో ఉన్నప్పుడు ప్రతి దాని మీద అవగాహన కలిగి ఉండాలి. ఇంకా ఆ మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. వేములవాడ పట్టణంలో చెక్కపల్లి శివగణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ఎంపీ బండి సంజయ్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శివగణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్కు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దుండిగల్లో ఎల్లారెడ్డి అధ్యక్షతన ఇతర పార్టీల నుంచి సుమారు 200 మంది కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాదు ఇవాళ మాకు కావాల్సింది మాకు సేవ చేసే ప్రజలు కావాలి. ఇవాళ అది బీజేపీ నాయకుల్లో కార్యకర్తల మాత్రమే ఉందని విశ్వసిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరం కలిసి ఈ యొక్క గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టి గరీబుల రాజ్యం కోసం కుత్బుల్లాపూర్ నాంది కావాలి. కుత్బుల్లాపూర్ ప్రజలు స్వీకరించాలి. ఇక్కడ అవినీతి కబ్జాను ఎదుర్కోవాలంటే బీజేపీ కేంద్రం అధికారం ఇవ్వాలి. నరేంద్ర మోడీ పనితీరు చూస్తున్నాం, అమిత్ షా గారి పనితీరు చూస్తున్నాం. 70 సంవత్సరాల రావణ కష్టంలో అగ్నిగుండంలో జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసినటువంటి నాయకత్వం కుత్బుల్లాపూర్ సమస్య పెద్ద కాదు, తెలంగాణ ప్రజల సమస్యలు పెద్దగా. ఇవాళ కేసీఆర్ కుటుంబం నుంచి నిబంధనలు విముక్తి చేయడానికి అందరూ కలిసి రండి, కలిసి పోరాడదాం. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ బీజేపీ రాజ్యాన్ని సాధించుకున్నాం, ప్రజల రాజ్యాన్ని సాధించుకున్నాం, ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకున్నాం అని చెప్పి కోరుకుంటూ మీ అందరూ మన్నించాలి. ఇవాళ యాదగిరిగుట్టలో వేలాది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం బయలుదేరుతాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాపన్నపేట గ్రామంలో సంపూర్ణ పరిశుభ్రత పాటించి ఆదర్శ గ్రామంగా సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఆర్ఓ బలరాం సూచించారు. పాపన్నపేట గ్రామంలో 2వ రోజు గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ప్రగతికి మంచి మార్గం వేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందేశం గ్రామసభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి అనే సబ్జెక్ట్ పైన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పారు. దీనిలో నిన్నటి నుండి అంటే మనకు 6వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు 30 రోజుల్లో ఏ రోజు ఏ పని చేయాలనేది ఒక కార్యాచరణ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారము మన పాపన్నపేట గ్రామ పంచాయతీకి నేను తహసీల్దార్గా నేను ప్రత్యేకాధికారిగా పెట్టారు. దీనిలో మన గౌరవనీయులు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత వార్డు సభ్యులు, తర్వాత ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు, మహిళా సంఘ సభ్యులు అందరూ కూడా మేము నిన్న కూడా గ్రామసభ పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రామసభలో ఫస్ట్ మనం ఏ రోజు ఏది చేయాలని చెప్పుకుంటే ఫస్ట్ ఈరోజు కోఆప్షన్ మెంబర్స్,
తర్వాత 4 స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకోవాల్సిన విషయం నిన్న వారికి వివరించి ఈరోజు అందరి అభిప్రాయాలు తీసుకొని వారు ఇచ్చిన పేర్లను మళ్ళీ క్షుణ్ణంగా ఒకరొకరి దగ్గర ఎవరు మరి వీళ్ళు ఏంటనేది వాళ్ళ అర్హతను చూసుకొని ఈ 4 స్థాయి సంఘాలు కోఆప్షన్ మెంబర్ 3 కూడా పేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. గండెడ్ మండలం పంచాంగం తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా స్పెషల్ అధికారిగా శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని ప్రణాళిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు లవిడియా బుచ్చానాయక్, కేశావత్ పెంటమ్మ, కుర్మా నాయకులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక అడ్డగుంటపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్కూల్ డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి 7వ రోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన అధ్యాపకులను, వీక్షకులను ఎంతగానో అలరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల బృందం, వీక్షకులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల పట్టణంలోని పోతారం గ్రామ చెరువులోకి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ తూము నుంచి నీళ్లు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావుకు గ్రామ ప్రజలు విన్నవించగా ఈ విషయంపై జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి తూము ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి నీటి విడుదల చేశారు. జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, సాగర్ రావు, కోటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి తూము గేటు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, కోఆప్షన్ మెంబర్ ఆజాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నిన్న చంద్రుడిని సమీపించగానే సంకేతాలు కోల్పోయిన ఇస్రో నేడు చంద్రుడిపై ల్యాండర్ను గుర్తించామని శివన్ ప్రకటన. ప్రయాణికుల ప్రాణాలు గాలికి వదిలేసిన డ్రైవర్ అన్న ఫోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్టీరింగ్ గాల్లో వదిలేసిన టీఎస్ఆర్టీసీ డ్రైవర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వరామ వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా ఈస్నాపూర్ చౌరస్తాలో దారుణం, బైక్పై వెళ్తున్న భార్యాభర్తలకు విద్యుత్ షాక్, ఒకరి పరిస్థితి విషమం. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.